హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చేసి మనకు ఒక చిన్నపాటి షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఈరోజు వచ్చేసి మా కపిల్ గాన్ కొడుకుది వచ్చేసి మ్యారేజ్ అయితే ఉంది. అంటే ఈరోజు కాదు, 12వ తారీఖు కోసం అని చెప్పేసి ఇంట్లో అయితే పూర్తి హడావిడిగా పనులు అయితే జరుగుతున్నాయి. కానీ గల్ఫ్కి వచ్చిన తర్వాత డబ్బులు అయితే ఊరక రావు అన్నది అయితే చాలామంది చూపించారు కదా. దానిలో భాగంగా నేను కూడా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే కనుక గత 12 సంవత్సరాలు అయితే నేనైతే గల్ఫ్లో అయితే ఉన్నాను. ఏ రోజు కూడా చూపించలేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటారా, ఇక్కడ ఎవరు ఎంతమంది కష్టపడ్డా కూడా ఇంటికా ఉండి వాళ్ళు సాయం చేసేది ఉండదు, బాధపడడం తప్ప కదా. కాకపోతే ఏంటంటే కనుక ఈసారి వచ్చేసి కష్టపడేది మనోళ్ళు కాదు, కాకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు. సరే చూపిస్తా చూడండి. ఇక్కడ కాంట్రాక్ట్ ఎంత తీసుకున్నారు, మరి ఆ కాంట్రాక్ట్ డబ్బులలో ఎవరికి ఎంత పోతున్నాయి, మరి లాభపడుతున్నది ఎవరు, బాధపడుతున్నది ఎవరు, ప్రతి ఒక్కటి మీకు ఇదే వీడియోలో అయితే చూపిస్తాను. మీరు చివరి వరకు అయితే చూడండి. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా మన ఖత్తర్కి సంబంధించినటువంటి శాలరీస్, అదేవిధంగా లేడీస్ సంబంధించినటువంటి శాలరీస్, ప్రతి ఒక్కటి కూడా ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. మీలలో ఖత్తర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఇక్కడ వచ్చి పనిచేసేంత వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు అనమాట. ఇక్కడ పూర్తిగా వచ్చేసి ఇటువంటి చెట్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయో తెలుసా? 12 చెట్లు అయితే ఉన్నాయి బ్రో. అక్కడైతే మీకు బహుశా కనిపించకపోవచ్చు, ఆ పాటు ఉన్నాడు కదా, చెట్లు అయితే కట్ చేస్తున్నాడు. వాళ్ళకు వచ్చేసి పర్ డే వచ్చేసి 100 రియాలు ఇస్తారు. ఎవరు ఇస్తారంటే అక్కడ కనిపిస్తున్నాడు కదా, అతనే అన్నమాట. టోటల్గా ఇటువంటి చెట్లు 12 పూర్తిగా క్లీన్ చేయడానికి వచ్చేసి దాదాపుగా 1000 రియాలు అయితే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నాడు బ్రో. అంటే 1000 రియాలు అంటే కనుక మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 22,000 రూపాయలు. ఏవి ఈ చెట్లు 12 క్లీన్ చేయడానికి. అంటే 22,000 అంటే 12 చెట్లకి ఎంత పడినట్టు, అక్కడికి దాదాపుగా ఒక 1700 రూపాయలు పడ్డట్టు బ్రో. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయన్నమాట మన చెట్లు. 1000 రూపాయలకు వచ్చేసి కాంట్రాక్ట్ అయితే తీసుకున్నాడు. 200 వాళ్ళ పోతే ఇక్కడ కూర్చొని ఉన్నందుకు, అదేవిధంగా కాంట్రాక్ట్ తీసుకున్నందుకు 800 రియాలు అతనికి లాభం అనమాట. అంటే ఇక్కడ పని చేసేది ఒకరు, లాభం పొందేది ఒకరు. అంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఒక మామూలు వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందన్నది అర్థమైంది అనుకుంటా మీకు కూడా. లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నటువంటి 6 చెట్లు అయితే కంప్లీట్ చేశారు. పాపం ఈ 6 క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా బ్రో? దాదాపుగా 3 అవర్స్ పైన పట్టింది. ఇదంతా వచ్చేసి మా ఇంటి ముందర వచ్చేసి గార్డెన్. ఇక్కడ వచ్చి వాళ్ళు సాయంత్రం పూట్ల, అంటే ఇప్పుడు కాదులేండి, చలికాలంలో మాత్రమే కూర్చుంటారు. మా పోరగాడి కారు, మా ఇంట్లో ఉన్నటువంటి కార్లకు సంబంధించి ప్రతి ఒక్కటి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ కూడా చూడండి పాపం ఎలా తడిచిపోయాడో చాచా. చిన్న చిన్న పనులకు వచ్చేసి మనకు ఇసుకని ఎత్తాలంటే కన్నా ఇలా మొత్తం అవి తీసుకొని అలా వేసుకొని లోడ్ చేసుకొని పోతూ ఉంటారు పాపం. చూడండి ఎంత చెమట అయితే పట్టిందో పాపం. ఋతుగా ఉంది కదా. ఇక్కడ బయట కూడా మా ఇంటికి సంబంధించినటువంటి పనులు అయితే జరిగాయి కదా, ఇంకా చెత్త అంతా ఇక్కడ కూడా తీస్తున్నారు. గార్డెన్ చూస్తానే మీకు ఏమనిపించి ఉంటుంది? ఏంది ఇంత దరిద్రంగా పూర్తిగా ఎండిపోయి ఏంది బ్రదర్ అలా ఉండదు అనుకుంటున్నారా? దానికి కారణం ఎవరో కాదు, మా పిసినార్ సంఘానికి వచ్చేసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మా కఫీల్ ఉన్నారు కదా, ఆయన గారు అనమాట. ఎంత పిసినారంటే కన్నా ఇంతకుముందు వచ్చేసి మసిరి అతను వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తూ వెళ్ళేవాడు. వారానికి వచ్చేసి మంత్లీ వచ్చేసి 4 టైమ్స్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసి అంతా పోయేవాడు. ఎంత ఇచ్చేవాడు తెలుసా? 500 రియాలు. ఇక వీళ్ళ విషయానికి వస్తే కానీ మరి 100 రియాలకు వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారంటే కానీ వీళ్ళు బేసిక్ వచ్చేసి కంపెనీలో కూడా వర్క్ చేస్తుంటారు బ్రో. అంటే కానీ నైట్ పూట వచ్చేసి కంపెనీలో వర్క్ చేయడం, అర్లీ మార్నింగ్ వచ్చేసి ఇలా 100 రియాలకి 150 రియాలకి కాంట్రాక్ట్ మాట్లాడుకొని చేస్తూ ఉంటారు అనమాట బంగ్లాదేశ్లో. కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం అంటే కన్నా ఇళ్ళల్లో ఎక్కడ చూసినా కూడా మీరు మ్యాక్సిమం అయితే కనిపించరు. చూడండి, లేడీస్ కనిపించరు, జెంట్స్ కనిపించరు, కానీ డబ్బు పరంగా మాత్రం మంచిగానే సంపాదిస్తూ ఉంటారు. ఇంకా మన ఇండియన్స్ వరకు వస్తూ ఉంటారా అంటే మన ఆంధ్ర వాళ్ళ గురించి అయితే తెలుసు కదా, తక్కువ శాలరీస్లను చేస్తూ ఉంటారు, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, పెద్ద లాభం ఉండదు. కాకపోతే మన ఆంధ్ర వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి తేడా ఏంటంటే కన్నా కొద్దిగా ఒక మాటలో చెప్పాలంటే మనకంటే కూడా కొద్దిగా కష్టపడే గుణం కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే చూడండి, అక్కడ మీకు ఇంతకుముందు చెట్టుకి ఎక్కి ఎవడైతే కట్ చేస్తున్నాడు కదా, అతను వచ్చేసి నైటు 2 వరకు అయితే డ్యూటీ చేశాడంట. మళ్ళీ అర్లీ మార్నింగు మా భోజనాలు చేసుకొని అన్నీ చేసుకొని వేరే వర్క్ పోయి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాడు. అంటే ఒక్క రోజులో 3 పనులు చేస్తున్నాడు. అంటే ఒక్క రోజులో దాదాపుగా 300 రియాలు సంపాదించినట్టు. అంటే నెలకి ఎంత అయినట్టు? 9,000 రియాలు. 9,000 రియాలు లేకపోయినా కూడా మ్యాక్సిమం అంటే కానీ 5,000 రియాలు అయితే సంపాదించాడు కదా. సో గ్రేట్ కదా. అలా బంగ్లాదేశ్ వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ సంపాదిస్తూ ఉంటారనమాట. అది బ్రో. ఇక్కడికైతే ఇంకా మా ఇంటికి సంబంధించినటువంటి మా శాలరీస్ ఏంటి, అదేవిధంగా టైంకి ఇస్తాడా లేదా అని తెలియాలంటే, అదేవిధంగా మా యొక్క ఇంటి యొక్క హిస్టరీ మీకు చెప్పాలి అంటే కన్నా కొద్దిగా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కానీ ప్రస్తుతం అయితే మనం చిన్న వీడియోలు అయితే చేద్దాం. ప్రతి ఒక్కటి కష్టాలు బాధలు అన్నీ చెప్తూ ఉంటే కన్నా ఇళ్ళ వాళ్ళకు పెయిన్గా ఉంటుంది.
అదేవిధంగా ప్రతి ఒక్కరికి బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంతకుముందు అయితే చేయలేదు. ఇప్పుడు కూడా మరీ అంత పెయిన్ఫుల్ వీడియోస్ అయితే చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.